హాయ్ మెగా ఫ్యాన్స్. అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా మీతో షేర్ చేసుకుంటున్న 70 సినిమాల్లో భాగంగా డి రామానాయుడు గారు నిర్మించిన ఒకే ఒక చిత్రం అన్నయ్యతో సంఘర్షణ సినిమా. డిసెంబర్ 29th రిలీజ్ అయిన సినిమా 1983. సంగీతం మీకు తెలిసిన సార్ చక్రవర్తి గారు. ఆల్ సాంగ్స్ సూపర్ హిట్. అంటే ప్రతిసారి చెప్పినట్టు అన్ని ఇదే చెప్తుంటారు అనుకోకుండా పాటలు, సంఘర్షణ పాటలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. ఎటువంటి సాంగ్స్ బాబా, అసలు కట్టు జారిపోతా ఉందే పాట వింటే కాళ్ళు చేతులు ఎవరికైనా ఉడుకోవటంటే ఏమి డ్యాన్స్, అసలు ఆ మూమెంట్స్ ఏమి, ఆ గ్రేస్ ఏమి, ఆ బిట్స్ పడతా అంటే స్టెప్పులు ఆ పాటకి అబ్బా కళ్ళు ఇట్లా 1000 కళ్ళు చేసుకొని చూసినా కూడా తక్కువ అనిపిస్తుంది ఆ పాటకి. కట్టు జారిపోతా ఉందా హోయ్ అని అద్భుతమైన పాట. అసలు నువ్వు వరుసగా అట్లా ఒక 10 times వేసి చూసినా కూడా చూడొచ్చు ఆ పాటని. అంత అద్భుతంగా ఉంటుంది సాంగ్ మూమెంట్. ఆ పాటకి మ్యూజిక్ తగ్గ డ్యాన్స్, ఆ గ్రేసు చిరంజీవి గారికి భగవంతుడు ఏ విధంగా ఇచ్చాడో తెలియదు కానీ నా భూత నా భవిష్యత్ సాంగ్. అసలు చిరంజీవి గారు విశాంత్ గారు ఫస్ట్ కాంబినేషన్ మూవీ, సూపర్ హిట్ మూవీ. పరచూరి గారి డైలాగ్స్ సూపర్. అప్పట్లో కార్మికుల గురించి సినిమా అంతా, సబ్జెక్ట్ గురించి వస్తే కార్మికుల గురించి సినిమా అంతా. శ్రీకృష్ణ గారు మంచి రోల్ సినిమాలో, సూపర్ సినిమా. అన్ని పాటలు సూపరే. నల్లి గారు, చిరంజీవి గారు, విజయశాంతి ముగ్గురు కాంబినేషన్లో మంచి సాంగ్. అసలు నల్లి గారు కూడా అట్లా ఉండే పాట. నల్లి గారి పాట కూడా కాబట్టి నిద్దురపోరా నిద్దురపోవే ఓ మనసా బుద్ధిగా ఈ వేళ ఆ పాట అట్లే ఉంది. మళ్ళీ దీపావళి పాట ఉంటుంది, సంబరాలు సంబరాలు దీపావళి పండగ సంబరాలు. ఆ పాట సూపర్. అన్ని పాటలు ఈ పాట అనేది లేకోకుండా అన్ని పాటలు సూపర్ సాంగ్స్. సంఘర్షణలో చిరంజీవి గారి యాక్టింగ్, పాటలు, ఫైట్స్. అప్పట్లో చిరంజీవి గారు ఈ సంఘర్షణ షూటింగ్లో కాళ్ళకి ఫ్యాక్స్ అయితే లండన్కి వెళ్ళి లండన్లో ఆపరేషన్ చేయించారు. అన్నయ్య తిరిగి వచ్చేటప్పుడు కూడా స్పెషల్ బులెటిన్ రిలీజ్ ఇచ్చినారు 3 యాడ్స్ అప్పట్లో. అంటే చిరంజీవి గారు చికిత్స విజయవంతం చేసుకుని తిరిగి వస్తున్న సందర్భంగా మా శుభాకాంక్షలు అని చెప్పేసి అప్పట్లోనే బులెటిన్ వచ్చింది, స్పెషల్ బులెటిన్ వచ్చింది చిరంజీవి గారి కింద. ప్రొడ్యూసర్స్ కానీ తనకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇచ్చారు అప్పట్లో. అది అప్పటికి ఇప్పుడు పెట్టుకున్నాము పేపర్ కటింగ్స్. చాలా బాగుంటుంది సినిమా. అంటే ఒక సినిమా తీసినా కూడా రామానాయుడు గారు మాస్టర్ పీస్ పెట్టేసినారు సంఘర్షణకి. రికార్డ్స్ విషయానికి వస్తే 7 సెంటర్లో సినిమా డైరెక్ట్గా 50 days 50 రోజుల పైన ఆడింది. మనకి హైదరాబాదు, వరంగల్, విజయవాడ, వైజాగ్, భీమవరం, ఏలూరు, కాకినాడ 7 సెంటర్లో 50 days పైగా ఆడిన సినిమా. A1 సినిమా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. జై చిరంజీవ, జై జై చిరంజీవ.